వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. అంతా పండగ వైబ్ కంటిన్యూ అవుతుంటే ఈ పండగకి మా హీరో ఎక్కడా అని ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అసలు మీరు అలాంటి దిగులే పెట్టుకోకుండా మై హూనా డబుల్ బొనాంజా ఇవ్వడానికి అంటున్నారు పవర్ స్టార్. ఈ ఏడాది ఫ్యాన్స్ కోసం డబుల్ ట్రీట్ రెడీ చేస్తున్నారు ఆయన. ఇంతకీ ఆ ట్రీట్ ఏంటి? ఓజీ వైబ్స్ కంటిన్యూ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారు పవర్ స్టార్. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమా వార్తలతో ఫ్యాన్స్ ని ఖుషీ చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా ముందుగా మార్చిలో ఉస్తాద్ భగత్ సింగ్ ని బరిలోకి తీసుకొచ్చేస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అభిమానులు. గబ్బర్ సింగ్ వైబ్ ని రీక్రియేట్ చేయడానికి మేం రెడీ అంటున్నారు. మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నామన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది హరీష్ శంకర్ లో. మార్చిలో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కాగానే సురేందర్ రెడ్డి సెట్స్ లోకి అడుగు పెడతారు పవన్ కళ్యాణ్. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా లాక్ చేసేశారు సురేందర్ రెడ్డి. 2026 ఎండింగ్ లోపు షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ మేరకే కాల్ షీట్ కూడా కేటాయించారట పవర్ స్టార్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాక రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి అన్నది సురేందర్ రెడ్డి ప్లాన్. వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నకు రీసెంట్ గా సమాధానమిచ్చిన పవర్ స్టార్ ఇప్పుడు మరింత స్పీడ్గా ప్రాజెక్టును పట్టాలెక్కిస్తుండటంతో హ్యాపీగా ఉన్నారు అభిమానులు. ప్రభాస్ కాల్ షీట్ ఇచ్చారని ఆనందించేలోపు ఆయన పెట్టే ఫిట్టింగ్స్ తలుచుకుంటే భయం వెంటాడుతుంది కొందరు దర్శకుల్ని. డార్లింగ్ అంటూ కెప్టెన్లని క్యూట్ గా పిలుచుకునే ప్రభాస్ ఇస్తున్న టార్గెట్స్ ఏంటి? ఇమీడియట్ గా ఆ టఫ్ ఛాలెంజ్ ని ఫేస్ చేసే డైరెక్టర్ ఎవరు? ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ ఈ పండక్కి తప్పకుండా క్లిక్ అవుతుందని అందరూ అనుకున్నారు. ప్రీ రిలీజ్ టైంలో అంతే హోప్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. కానీ ప్రీమియర్స్ పడ్డప్పటి నుంచే ఫ్లాప్ టాక్ మొదలైంది. రిపేర్లు చేసినా ఆశించిన ఫలితం అయితే రాలేదు. ఆ సినిమా పోతే పోయింది. ఈ ఏడాది రిలీజ్ కి రెడీ అవుతున్న ఫౌజీ తప్పకుండా క్లిక్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకుంటున్నారు అభిమానులు. ఇంతవరకు బాగానే ఉన్న హను రాఘవపూడి మీద పెరుగుతున్న ప్రెజర్ మాత్రం బీభత్సంగా ఉంది. సీతారామం డైరెక్టర్ డీల్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి నార్త్ ఆడియన్స్ లోనూ ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. సీతారామం లాంటి సినిమాతో సక్సెస్ మీదే ఉన్నారు హను. కాకపోతే ఆయన ఇప్పటిదాకా మాస్ హీరోని పాన్ ఇండియా రేంజ్ లో డీల్ చేయలేదు. పైగా హీరో లాస్ట్ సినిమా సక్సెస్సా అంటే కాదు, ఫ్లాప్ టాక్ లో ఉంది. అందుకే ఇప్పుడు హను ఎలా డీల్ చేస్తారా అనే అనుమానాలున్నాయి. సలార్ టైంలో ప్రశాంత్ నీల్ సేమ్ ఫేజ్ లో ఉన్నారు. సలార్ చేసే టైంకి ప్రశాంత్ నీల్ కి కేజీఎఫ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రాజెక్ట్ చేసి పబ్లిసిటీ చూసిన అనుభవం తోడైంది. కానీ ఇప్పుడు హను రాఘవపూడికి ఈ రెండూ కొత్తే. ఫౌజీ కథ పరంగానే కాదు, ప్రాజెక్ట్ పరంగా, పబ్లిసిటీ పరంగా అన్ని విధాలా డబుల్ ప్రెజర్ ని డీల్ చేయాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు హను. మన సినిమాలు ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలంటే వాటికన్నా ముందు హీరోలు అక్కడి వారికి నచ్చాలి. అది జరగాలంటే వాళ్లతో మింగిల్ కావాలి. ఆ ప్రాసెస్ అంతా మొదలయ్యేది లాంగ్వేజ్ నుంచే. అందుకే ఆ విషయం మీద గట్టిగా పట్టుబడుతున్నారు మన హీరోలు. నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ వేదిక మీద ప్రదర్శించడానికి ముందు తర్వాత కూడా మన హీరోలు అక్కడి మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో తారక్ అండ్ చెర్రీ లాంగ్వేజ్ స్కిల్స్ చూసి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. వీళ్ళిద్దరూ ఈ స్లాంగ్ ఎప్పుడు నేర్చుకున్నారని అవాక్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ టైంలోనే కాదు, ఆ తర్వాత కూడా తమ లాంగ్వేజ్ టాలెంట్ తో ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు మెస్పరైజ్ చేస్తున్నారు హీరోలు. రీసెంట్ గా జపాన్ విజిట్ టైంలో జపనీస్ లో మాట్లాడారు తారక్. ఇంటర్నేషనల్ లెవెల్ ని టార్గెట్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ ని నేర్చుకోవడం మస్ట్ అని ఫీల్ అవుతున్నారు మన హీరోలు. రీసెంట్ గా పుష్పలో పుష్పరాజ్ క్యారెక్టర్ కోసం రాయలసీమ యాక్సెంట్ నేర్చుకుని మాట్లాడారు అల్లు అర్జున్. సీమ యాసని అద్భుతంగా క్యాచ్ చేశారని అప్లాజ్ అందుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా కోసమే జపాన్ కి వెళ్లారు బన్నీ. అక్కడ జపనీస్ లో ఆయన మాట్లాడిన తీరు వైరల్ అవుతోంది. కష్టపడనిదే ఫలితం లేదు, మెట్టు ఎక్కుతున్నారంటే దాని వెనక ఎంత కృషి దాగి ఉందో అర్థమవుతూనే ఉంది అంటూ ఇన్స్పైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఏదైనా ఒక సందర్భంలో హిట్ వస్తే హిట్ వచ్చింది అనుకుంటాం. అదే సెకండ్ టైం వస్తే రిపీట్ అయిందని ఫీల్ అవుతాం. మూడోసారి కూడా కంటిన్యూ అయితే ఎవరికైనా అది నిజంగా పండగే. అలాంటిది ఆ సక్సెస్ పండక్కే వస్తే బ్లాక్ బస్టర్ పొంగలే. ఇంకా అలాంటి బ్లాక్ బస్టర్ పొంగల్ని 2026లో సెలబ్రేట్ చేసుకున్న సెలబ్రిటీల మీద ఫోకస్ చేద్దాం రండి. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న అనిల్ రావిపూడి ఈ ఏడాది హ్యాట్రిక్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మెగా విక్టరీ అంటే ఇదే కదా అంటున్నారు.
మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు జనాల నుంచి వస్తున్న స్పందన చూసి కడుపు నిండిపోయింది అన్నది ఈ కెప్టెన్ చెబుతున్న మాట. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న మూవీతో సక్సెస్ చూశారు మీనాక్షి చౌదరి. అంతకుముందు మహేష్తో చేసిన గుంటూరు కారం కూడా సూపర్ హిట్టే. ఈ ఏడాది అనగనగా ఒక రాజు మూవీతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి క్వీన్ నేనేనంటూ హ్యాపీగా ఉన్నారు మీనాక్షి. మా ఇంట్లో తిరిగే శర్వానంద్ ఈ సంక్రాంతికి నారి నారి నడుమ మురారితో వస్తున్నాడు. అతని సినిమా కూడా హిట్ కావాలని మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ టైంలో ఆకాంక్షించారు. అన్నట్టుగానే హిట్ అందుకున్నారు శర్వానంద్. గతంలో ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి సినిమాలో అతనికి సంక్రాంతి సీజన్లో హిట్ అయినవే. ఇప్పుడు నారి నారి నడుమ మురారి డిఫరెంట్ కంటెంట్తో నవ్వులు పూయిస్తోంది. కొన్ని సందర్భాల్లో మనం నడవడమే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మనకి. అలాంటప్పుడు ఇంకొకరిని నడిపించాలి అనుకోవడం దుస్సాహసమనే చెప్పాలి. ఇట్స్ ఓకే, నేను అలాంటి వాటిని బాగానే డీల్ చేస్తాననే నమ్మకం పూరి జగన్నాథ్ది. ఆయనే అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనదేం పోయింది, ఓసారి ట్రై చేద్దాం అనే డేరింగ్ నేచర్ సేతుపతిది. ఇంతకీ ఇద్దరు ఏం చేయబోతున్నారు? ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ని డబుల్ స్మార్ట్ రీక్రియేట్ చేస్తుందని బాగా నమ్మారు పూరి జగన్నాథ్. మనం అనుకున్నామని అన్ని జరగాల్సిన పనేం లేదు కదా. అందుకే అది కాస్త బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సుమంది. దాంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని సేతుపతితో సినిమా మొదలు పెట్టేశారు. మక్కల్ సెల్వన్కి పూరి జగన్నాథ్కి ఎక్కడ కుదిరిందా అని అందరూ ఆశ్చర్యపోయేలోపు మూవీకి గుమ్మడికాయ కొట్టేశామని అనౌన్స్ చేసింది పూరి కనెక్ట్స్. ఇప్పుడు ఆ సినిమాకు స్లమ్ డాగ్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. 33 టెంపుల్ రోడ్ అనేది ట్యాగ్ లైన్. స్లమ్స్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరూ అడ్డుకోలేనంతగా ఎలా ఎదిగాడు అనే విషయాన్ని రూత్లెస్ గా రియల్ గా చూపించే ప్రయత్నం చేశారు పూరి జగన్నాథ్. అప్పుడెప్పుడో మహారాజా తర్వాత సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న సేతుపతికి ఈ సినిమా ఆ రేంజ్ హిట్ ఇస్తుందా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న టాపిక్. విజయ్ సేతుపతికి మన దగ్గర క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇమేజే ఉంది. దాన్ని హీరోయిక్ గా చూపించి స్లమ్ డాగ్ ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మాత్రం పూరి జగన్నాథ్ మీదే ఉంది. తెలుగులో హీరోగా ట్రై చేస్తున్న సేతుపతి తమిళంలో జైలర్ 2లో కీ రోల్ చేస్తున్నారు. అటు సింబు సినిమాలో చేసే క్యారెక్టర్ విలనే అనే ప్రచారం కాలీవుడ్ లో స్ట్రాంగ్ గా ఉంది. 2026 ఎవరికి ఎంత స్పెషలో కాదో గానీ సాయి పల్లవికి మాత్రం ఈ ఇయర్ చాలా స్పెషల్ అన్నమాట. ఈ ఏడాది ఆమె నటించిన 2 బాలీవుడ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కానున్నాయి. సౌత్ లో ఆల్రెడీ నటిగా లేడీ పవర్ స్టార్ పొజిషన్ ని అందుకున్న ఈ బ్యూటీకి నార్త్ ఏ రేంజ్ లో వెల్కమ్ చెప్తుందో చెప్పకనే చెప్పే సినిమాలివి. ఏక్ దిన్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి సాయి పల్లవి పేరు యమాగా ట్రెండ్ అవుతోంది సోషల్ మీడియాలో. ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీ ఇది. వచ్చే సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించారు. ఏక్ దిన్ టీజర్ రిలీజ్ అయిన కొంతసేపటికే ఈ మూవీ పోస్టర్ థాయ్ రొమాంటిక్ డ్రామా 1 డేను పోలి ఉందనే కామెంట్లు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ డెబ్యూకి పల్లవి రీమేక్ ని ఎందుకు చూస్ చేసుకున్నారని చర్చ జరుగుతోంది. ఇవేం పట్టించుకోవట్లేదు సాయి పల్లవి. సమ్మర్లో ఏక్ దిన్ తో పలకరించాక దీపావళికి రామాయణతో హలో చెప్పడానికి సిద్ధమవుతున్నారు. రామాయణ పరంగాను రకరకాల పోలికలను ఎదుర్కోవాల్సిందే పల్లవి. సీతగా రీసెంట్ టైమ్స్ లో చేసిన నయన్ అండ్ కృతి సనన్తో పోలికలు తప్పకుండా ఉంటాయి. సో ఈ ఏడాది అన్ని రకాలుగాను ప్రూవ్ చేసుకోవాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు ఈ డాన్సింగ్ డాల్. టాలీవుడ్ మాత్రం ఆమె రీసెంట్ తండేల్ పర్ఫార్మెన్స్ ని అంత తేలిగ్గా మర్చిపోలేమంటోంది. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి టీవీ 9.